ప్రపంచం డిజిటల్ కాలంలోకి దూసుకుపోతోంది. కానీ భారతదేశం ఇంకా చిప్ల కోసం వేచి ఉంటుందా? లేదా ఈసారి మనం ఆటను మార్చగలమా? ఇది కేవలం ప్రకటనల గురించి కాదు. ఇది మన ఎదుర్కొంటున్న నిజమైన సవాళ్ల గురించి. మనం ఎవరితో పోటీ పడుతున్నామనే విషయం గురించి. చాలామంది భారతదేశం చిప్ తయారీలో ముందుకు సాగుతోంది అని భావిస్తున్నారు. కానీ నిజం వేరు. మనం కేవలం అసెంబ్లింగ్ కేంద్రంగా మారే ప్రమాదంలో ఉన్నాము. నిజమైన చిప్ డిజైన్, ఫ్యాబ్రికేషన్లో మనం ఇంకా చాలా దూరంలో ఉన్నాము. ఈ వీడియోలో మనం ఆ లోపాలను తేల్చి చూద్దాం. ఎవరు నిజంగా ముందంజలో ఉన్నారో తెలుసుకుందాం. మనం ఎక్కడ తప్పు చేశామో గుర్తించుకుందాం. చివరకు మనం ఎలా గెలవగలమో స్పష్టంగా అర్థమవుతుంది. సాంకేతికత కేవలం పరికరాలే కాదు, అది దేశ భవిష్యత్తు. అందుకే ఈ విశ్లేషణ అత్యంత కీలకం. ఒక చిన్న చిప్ మీ జేబులో ఉంది. అది మీ ప్రపంచాన్ని మారుస్తోంది. ఈ క్రిస్టల్ బిట్స్ మీ ఫోన్, మీ వాహనం, మీ బ్యాంక్ ఖాతాను నడుపుతాయి. కానీ ఈ చిప్లను తయారు చేయడం ఎవరు? మన దేశం ఇంకా వేచి ఉందా? ప్రపంచం డిజిటల్ కాలంలోకి దూసుకుపోతోంది. మనం మాత్రం కేవలం అసెంబ్లింగ్ కేంద్రంగా మారే ప్రమాదంలో ఉన్నాము. నిజమైన డిజైన్ మరియు ఫ్యాబ్రికేషన్లో మనం ఇంకా చాలా దూరంలో ఉన్నాము. ఇది కేవలం ప్రకటనల గురించి కాదు. ఇది మన సవాళ్లు మరియు మన పోటీదారుల గురించి. ఈ వీడియో చివరికి మనం ఎక్కడ తప్పు చేశామో మరియు ఎవరు నిజంగా ముందంజలో ఉన్నారో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మనం ఆటను మార్చగలమా? లేదా మనం ఎప్పుడూ వెనుకబడేవాళ్లమేనా? ముందుకు సాదాం. చూడండి, తైవాన్, దక్షిణ కొరియా, అమెరికా. ఈ 3 దేశాలు ప్రపంచ డిజిటల్ వ్యవస్థకు గుండెకాయలు. తైవాన్ మాత్రమే ప్రపంచంలో 90% అత్యున్నత చిప్లను తయారు చేస్తుంది. ఇది కేవలం డిజైన్ కాదు, ఇది రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం మరియు దశాబ్దాల కృషి ఫలితం. దక్షిణ కొరియా మెమరీ చిప్లలో అమెరికా ప్రాసెసర్ డిజైన్లో తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. ఇక్కడే మనం ఒక గొప్ప తప్పు చేశాం. మనం చిప్ తయారీ అని అనుకుంటున్నామేమో గాని నిజానికి మనం కేవలం అసెంబ్లింగ్ కేంద్రంగా మారే ప్రమాదంలో ఉన్నాము. నిజమైన ఫ్యాబ్రికేషన్ ప్రక్రియ మన చేతుల్లో లేదు. ఈ వాస్తవం మనకు ఎంత కఠినంగా అనిపిస్తుందో తెలుసా? ఇప్పుడు మనం ఈ గ్లోబల్ పోటీలో మన స్థానాన్ని ఎలా మార్చుకోవాలి అనే దాని గురించి మాట్లాడుదాం. మనం ఎప్పుడూ తొందరపడలేదు. చరిత్ర మనకు ఒక కఠినమైన నిజాన్ని గుర్తుచేస్తుంది. 1990లలో ప్రపంచం చిప్ల తయారీలో విప్లవాత్మక మార్పులు చూస్తూ ఉండగా భారతదేశం కేవలం సాఫ్ట్వేర్ మార్కెట్పైనే దృష్టి పెట్టింది. మన నాయకులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది కేవలం కంప్యూటర్ కోడింగ్ అని భావించారు. అయితే నిజమైన శక్తి అర్ధవాహకాల సెమీకండక్టర్స్ లో దాగి ఉంది. మనం సాఫ్ట్వేర్ కోడ్ రాస్తూనే ఉన్నాం, కానీ దానిని నడపడానికి కావాల్సిన హార్డ్వేర్ను తయారు చేయడానికి మనం వేరే దేశాలపై ఆధారపడుతూనే ఉన్నాము. ఇది కేవలం పాలసీ లోపం మాత్రమే కాదు, ఇది ఒక వ్యూహాత్మక దృష్టి లోపం. మనం ఆస్ట్రేలియాలోని ఒక చిన్న నగరంలో 2005లో నిర్మించిన ఫ్యాబ్ ప్రాజెక్ట్ను కూడా విఫలం చేశాము. అప్పుడు మనకు అవసరమైన నిపుణులు లేరని, పెట్టుబడి సాహసం భయపెట్టిందని కారణాలు చెప్పారు. కానీ నిజం ఏమిటంటే మనం ఎప్పుడూ పూర్తి సమయంలో ఈ రంగంలోకి రావడానికి సిద్ధపడలేదు. ఇప్పుడు మనం మళ్లీ మొదలుపెట్టాలని అనుకుంటున్నాం, కానీ ప్రపంచం ముందుకు సాగిపోయింది. ఈ క్షణం మనం గుర్తించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం ఇంకా కేవలం అసెంబ్లింగ్ కేంద్రంగానే ఉన్నాము, తయారీ కేంద్రంగా కాదు. ప్రస్తుతం మన దేశంలో విశాలమైన ఫ్యాక్టరీల నిర్మాణం జరుగుతోంది. కానీ ఇది నిజంగా చిప్ తయారీనా? ప్రభుత్వం కోట్ల రూపాయలను ఇన్సెంటివ్స్ పేరుతో విడుదల చేస్తోంది. అయితే ఇక్కడ ఒక గందరగోళం ఉంది. మనం ఇప్పుడు ఎక్కువగా అసెంబ్లింగ్ కేంద్రంగా మారే ప్రమాదంలో ఉన్నాము. అంటే పూర్తిగా తయారైన చిప్లను తీసుకుని మన దగ్గర కేవలం ప్యాకింగ్ చేయడం మాత్రమే. నిజమైన సవాలు ఏమిటంటే సిలికాన్ వాఫర్లను తయారు చేసే ఫ్యాబ్రికేషన్ ప్రక్రియ ఇంకా మన చేతిలో లేదు.
ఇది కేవలం డబ్బు ప్రశ్న కాదు, ఇది సాంకేతిక ఆధిపత్యం గురించి. మనం ఇంకా దూరం నుండి ప్రారంభించాము. కాని ఈ ప్రయత్నాలు మనకు ఆశను ఇస్తున్నాయి. ఇప్పుడు మనం చూడాలి, ఈ ప్రతిజ్ఞలు నిజమవుతాయా లేదా మనం మళ్లీ వెనుకబడతామా? తదుపరి దశలో మనం ఎవరితో పోటీ పడుతున్నామో చూద్దాం. ప్రకటనలు చాలా ఉన్నాయి. కానీ నిజం వేరు. చిప్ తయారీ అంటే కేవలం పరికరాలను కొని అసెంబ్లింగ్ చేయడం కాదు. ఇది అత్యంత సూక్ష్మమైన శాస్త్రం. ఒక చిప్ను తయారు చేయడానికి మనకు 7 నానోమీటర్ లేదా 5 నానోమీటర్ ప్రక్రియ అవసరం. ఇది కేవలం డబ్బు సమస్య కాదు, ఇది పరిశోధనా విజ్ఞానం. మన దగ్గర అవసరమైన 15,000 అనుభవజ్ఞులైన ఇంజనీర్లు లేరు. ప్రపంచంలోని చిప్ దిగ్గజాలు దశాబ్దాల పాటు పొగిడిన ప్రక్రియలను కలిగి ఉన్నాయి. మనం ఇంకా నేర్చుకోవాల్సి ఉంది. టెక్నాలజీ, టాలెంట్ మరియు మూలధనం అనే 3 స్తంభాలు లేకపోతే మనం కేవలం అసెంబ్లీ షాప్ లాగా మిగిలిపోతాము. నిజమైన గెలుపు కోసం మనం ఈ లోపాలను అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎవరితో పోటీ పడుతున్నామో చూద్దాం. ప్రపంచం వేగంగా మారుతోంది, కాని మనం ఇంకా వెనుకబడి ఉన్నామా? నిజం చెప్పాలంటే మనం గెలవాలనుకుంటున్న ఆటలో ప్రత్యర్థులు చాలా బలంగా ఉన్నారు. చైనా ప్రభుత్వం వేల కోట్ల డాలర్లను పెట్టి తమ సాంకేతికతను వేగవంతం చేస్తోంది. తైవాన్లోని TSMC కంపెనీ ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన చిప్లను తయారు చేస్తోంది. ఇది కేవలం ఒక కంపెనీ కాదు, ఇది ఒక దేశం యొక్క ఆర్థిక శక్తి. అమెరికా తన సైనిక మరియు సాంకేతిక ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి సరికొత్త నిబంధనలను తీసుకువస్తోంది. భారతదేశం ఇప్పుడు కేవలం అసెంబ్లీ కేంద్రంగా మారే ప్రమాదంలో ఉంది. మనం చిప్లను రూపొందించలేము, కేవలం వాటిని అమర్చగలమా అనే ప్రశ్న మిగిలిపోయింది. నిజమైన పోటీ ఇక్కడే మొదలవుతుంది. మనం ఈ సవాళ్లను ఎలా ఎదుర్కొంటామో చూద్దాం. ఇకపై కేవలం అసెంబ్లింగ్ సెంటర్ కాదు, మనం నిజమైన డిజైన్ మరియు తయారీలోకి దూసుకుపోవాలి. ప్రపంచం చూస్తున్నది కేవలం ప్రకటనలు కాదు, నిజమైన సాంకేతిక పోటీని. ఇప్పటికే మనం 3 పెద్ద ఫ్యాబ్రికేషన్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపాము. కాని ఇది కేవలం మొదలు మాత్రమే. నిజమైన సవాలు ఇక్కడే మొదలవుతుంది. మనకు అవసరమైనది కేవలం డబ్బు కాదు, ప్రపంచ స్థాయి ఇంజనీర్ల జాలం. ఈ దశలో మనం తప్పు చేస్తే మనం ఎప్పటికీ అసెంబ్లీ షాప్గానే మిగిలిపోతాము. కానీ ఒకవేళ మనం ఈ సమయంలో సరైన వ్యూహంతో ముందుకు సాగితే, ఆ టెక్నాలజీ మాత్రమే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఇకపై కేవలం వేచి ఉండటం లేదు. మనం ఆటను మార్చడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు నిజం చూద్దాం. ప్రకటనల వెనుక ఉన్న వాస్తవం ఏమిటి? మనం చిప్లను తయారు చేస్తున్నామని అనుకుంటున్నాము, కాని నిజానికి మనం కేవలం అమర్చే కేంద్రంగానే మారుతున్నాము. టాటా గ్రూప్ గుజరాత్లో ఏర్పాటు చేసిన ప్లాంట్ నిజమైన ఫ్యాబ్రికేషన్ కంటే పూర్తి అయిన చిప్లను అసెంబ్లింగ్ చేసే కేంద్రంగానే మారుతోంది. ఇది ఒక పెద్ద మార్పు కాదు, కేవలం మనం ఇతర దేశాల నుండి వచ్చే చిప్లను మన దేశంలో ప్యాక్ చేస్తున్నామనే నిజం. నిజమైన సవాలు ఇక్కడే ఉంది. మనం ఎవరితో పోటీ పడుతున్నామో, మనం ఎక్కడ వెనుకబడ్డామో ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచం డిజిటల్ కాలంలోకి దూసుకుపోతోంది, కాని మనం ఇంకా వేచి ఉంటున్నామా? లేదా ఈసారి మనం ఆటను మార్చగలమా? మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. మనం చిప్లను తయారు చేయడానికి కేవలం డబ్బు చాలు అని అనుకున్నాం. కానీ అసలు పోటీ అది కాదు. ఇది సమయం, నైపుణ్యం మరియు నిరంతర ధైర్యం పోటీ. మనం గతంలో తప్పు చేశామని అంగీకరించడం మొదలుపెట్టాలి. లేదంటే ఈ టెక్నాలజీ యుద్ధంలో మనం వెనుకబడిపోతాం. గెలుపు సులభం కాదు, కానీ అసాధ్యం కాదు. ఈ మార్గంలో మనం ఎవరితో పోటీపడాలి? మన స్వంత గతంతో. ఈ విశ్లేషణ మీకు నచ్చిందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలియజేయండి. మరిన్ని లోతైన విశ్లేషణల కోసం థింక్సుత్ర_AI ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇప్పుడే మొదలుపెట్టాలి.